మూడో రోజు మహానాడు అసలు ఎలా జరిగిపోతోంది, ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది, ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మా అసోసియేట్ ఎడిటర్ రాజు పూర్తి సమాచారం అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాజు, ఏంటి మూడో రోజు మహానాడు ఎలా జరగబోతోంది? నిన్న జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరిగింది, మరి వాళ్ళ మూడో రోజు చివరి రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎందుకంటే నిన్న నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర నుంచి అందరూ కూడా చాలా డిమాండ్స్ వినిపిస్తున్నారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండాలి, తొందరగా చెయ్యాలి అని చెప్పి. ఈ రోజు అటువంటి నిర్ణయం ఏమైనా వెలువడే అవకాశాలు ఉన్నాయా? గుడ్ మార్నింగ్ శ్రీదేవి. మొత్తానికి 2 రోజులు మహానాడు పూర్తయింది. మహానాడులో అనేక రకాలైనటువంటి అంశాల పట్ల చర్చించారు. అంతేకాకుండా అనేక తీర్మానాలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే నిన్న మీరు చెప్పినట్టు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ప్రతిసారి కూడా ఇది ఒక తంతులాగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జరిగేటటువంటి మహానాడు ఏదైతే ఉందో, మహానాడులో అధ్యక్షుడి ఎన్నిక అనేది లాంఛనంగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా డీవియేట్ చేయకుండా ఎవరైనా సరే నామినేషన్ వేసే విధంగా, నామినేషన్ వేసేటటువంటి వాళ్ళకి 10 మంది సభ్యులు మద్దతు పలికే విధంగా, సో ఈ విధంగా వాళ్ళు కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. సో ఎప్పుడు కూడా శాశ్వత అధ్యక్షుడిని ప్రకటించుకున్నటువంటి పరిస్థితులు లేవు. కానీ నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు మరొకసారి జాతీయ అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి పరిస్థితి. అయితే గడిచిన 2 రోజుల్లో కూడా జరిగినటువంటి కార్యక్రమాలను మనం చూస్తే, ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఆ పార్టీకి సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి పాలనకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా చాలా కూలంకషంగా చర్చించినటువంటి పరిస్థితి. ఏదో ప్రసంగాలతోటి సరిపెట్టకుండా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మనోభావాలు, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటను కూడా చెప్పే విధంగా అవకాశం కూడా కల్పించినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ సాయంత్రం 4 గంటలకి బహిరంగ సభ స్టార్ట్ చేయాలి. దాదాపు 5 లక్షల మందితోటి సభని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే మధ్యాహ్నం 2 లేదా 3 గంటల స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ భారీ వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని ముందుగానే వాతావరణ హెచ్చరిక కేంద్రం చెప్పినటువంటి నేపథ్యంలో, సో ముందుగానే ఈ సభని నిర్వహించి పూర్తి చేయాలి అనేటటువంటి ఆలోచనతో ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. రాయలసీమలో 4 జిల్లాలతో పాటు అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి కూడా భారీ ఎత్తున జన సమీకరణ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మీరు ఇందాక అన్నట్టు వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి లోకేష్ను ప్రకటించాలి అని చెప్పేసి ఇప్పటికే చాలా డిమాండ్లు వినిపిస్తున్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో ఏదైతే ఉందో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చినటువంటి పార్టీ క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది. పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలను యువ నాయకత్వం చేతిలో పెట్టాలి, నారా లోకేష్కి ఆ బాధ్యతలు అప్పగించాలి అనేటటువంటి డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి, అంటే 2024 ఎన్నికల్లో గెలవడానికి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు తెలుగుదేశం పార్టీ తరఫున అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు జరిగేటటువంటి సభలో ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించేటటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే దీనికి ఒక ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. సో ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతానికి జాతీయ అధ్యక్షుని ఎన్నుకున్నారు కాబట్టి, జాతీయ అధ్యక్షుని ఎప్పుడైతే ఎన్నుకుంటారో వెంటనే ఆ పార్టీకి సంబంధించినటువంటి కమిటీ అంతా కూడా ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. సో డిజాల్వ్ అయిపోయిన నేపథ్యంలో వాళ్ళ పదవులన్నీ కూడా కోల్పోతారు. మళ్ళీ కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి. సో కొత్త కమిటీ ఏర్పాటు చేసే సందర్భంలోనే నారా లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హోదా కల్పించేటటువంటి అవకాశాలు, ఆ తర్వాత 2 రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులు, అలాగే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యవర్గం, జాతీయ స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తారు. సో కాబట్టి ఈ రోజు జరిగే సమావేశాల్లో ఆ నిర్ణయం తీసుకోకపోవచ్చు. అయితే ప్రతిపాదనలు మాత్రం భారీ ఎత్తున జరిగాయి. ఎందుకంటే నారా లోకేష్ని ఈ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలి, అంతేకాకుండా పార్టీ బాధ్యతలు ఆయన చేతిలో పెట్టాలి అనేటటువంటి వాదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చాలా మంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనం రాయలసీమకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అంతేకాకుండా గతంలో జరిగినటువంటి పాలనకు సంబంధించిన అంశాలు కాబట్టి వీటన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చలు కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే చర్చలు కూడా చాలా ఫలవంతంగా, అంటే చాలా సుదీర్ఘమైనటువంటి చర్చలు, అవి కూడా చాలా పగడ్బందీగా, అంతేకాకుండా చాలా జాగ్రత్తగా వాటిని నిర్వహించినటువంటి పరిస్థితి, చాలా సమాచారంతో కూడినటువంటి చర్చలు అయితే నిర్వహించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శ్రీదేవి. అయితే రాజు, నిన్న వర్ల రామయ్య కానీ, పట్టాభి కానీ వీళ్ళందరూ మన ప్రైమ్ 9తో కూడా మాట్లాడారు. అంటే కార్యకర్తలకి కూడా ఇవాళ మహానాడులో స్టేజ్ పైన మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నాము అని చెప్పేసి, అంటే పార్టీ అనేది అందరినీ సమానంగా చూస్తుంది, అందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తుంది అని. బట్ మరోవైపు ఏంటంటే విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే క్యాడర్లో చాలా అసంతృప్తి ఉంది.
వైసీపీ నుంచి ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్ళకి ద్వితీయ శ్రేణి భాగాలు ఇస్తున్నాయి, కానీ శాశ్వతంగా ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళకు మాత్రం ఎలాంటి పదవులు ఇవ్వట్లేదు, ఎలాంటి హోదాలు ఇవ్వట్లేదు అన్న అసంతృప్తి క్యాడర్లో ఉందని అనిపిస్తుంది. ఏంటి అంటే ఈ వర్షన్ ఏంటంటారు? నిన్నేమో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, ఒకవైపు ఈ మాట వినిపిస్తోంది. అండ్ వలస పక్షం గురించి కూడా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు, కోవర్టులు అంటూ కూడా మాట్లాడారు. ఖచ్చితంగా శ్రీదేవి, ఎందుకంటే నిన్న జరిగినటువంటి సభ కావచ్చు, 2 రోజుల పాటు జరిగినటువంటి సభలో ఒకటే ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. మహానాడు ఎప్పుడు జరిగినా సరే మహానాడులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పార్టీ నాయకుల నుంచి వచ్చేటటువంటి ఏకైక మాట ఏంటంటే కార్యకర్తే పార్టీ అధినేత అనేటటువంటి మాటని ప్రతి సందర్భంలో కూడా చెబుతూ వస్తుంటారు. సో దాంతో అక్కడికి వచ్చినటువంటి క్యాడర్ అంతా కూడా సంతృప్తి చెందుతూ ఉంటారు. ఎందుకంటే మా పార్టీకి మేమే అధినేతలు అని చెప్పేసి ఏకంగా చంద్రబాబు నాయుడే చెప్పాడు, అంతేకాకుండా ముఖ్య నేతలంతా కూడా చెప్పారు అనేటటువంటి ఒక ట్రాన్స్లోకి వెళ్తూ ఉంటారు. అయితే ఇందాక మీరు చెప్పినట్టు ఖచ్చితంగా చాలామంది కూడా ఈరోజు పదవులకు సంబంధించి, అంటే ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా సరే కనీసం ఆ అధికారానికి సంబంధించినటువంటి ఫలాలను ఏ పాత్ర అందుకోలేకపోతున్నాం, ఆ ఫలాలకు సంబంధించినటువంటి వాటిని ఎక్కడ కూడా అనుభవించలేకపోతున్నాం అనేటటువంటి ఆ బాధ, ఆవేదన అయితే వాళ్ళలో కనిపిస్తోంది. అయితే ఇందులో భాగంగానే ఎస్పెషల్లీ ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే ఇవాళ కూడా కొంతమంది కార్యకర్తలు, నాయకులు కూడా మాట్లాడించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వీటితో పాటు ఎస్పెషల్లీ ఇందాక మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు నిన్న కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే పార్టీలో కొంతమంది కోవర్టులు ఉన్నారు, వారితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జరిగినటువంటి మహానాడు ద్వారా కొంత ఫీడ్బ్యాక్ ఆయన తెప్పించుకున్నారు. ఎందుకంటే అక్కడ ఏదైతే వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ని సేకరిస్తున్నారు. అక్కడ క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేసి ఆ క్యూఆర్ కోడ్స్ ద్వారా అసలు పార్టీకి సంబంధించిన నిర్ణయాలు ఎలా ఉండాలి, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి, పార్టీ కార్యకర్తలు, నాయకులు, అంతేకాకుండా వాళ్ళకి ఏ విధమైనటువంటి పదవులు ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఒక ఫీడ్బ్యాక్ స్వీకరిస్తున్నారు. అంతేకాకుండా నేను చంద్రబాబు నాయుడు కొన్ని అంశాలు కూడా మాట్లాడడం జరిగింది. ఎవరికైనా పదవి ఇవ్వాలంటే ప్రామాణికం, కార్యకర్తల అభిప్రాయమే ప్రామాణికం అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పటికైతే సంతృప్తి చెందినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏడాది వరకు కూడా ఎవరైతే బయట పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించడం, వాళ్ళకి ముందు వరుసలో కూర్చోబెట్టి వడ్డించడం, సో ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు మాటను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా కార్యకర్తల అభిప్రాయాన్ని ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఖచ్చితంగా ఏదైతే పదవులు ఇస్తామని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఫీడ్బ్యాక్ కూడా సేకరిస్తూ ఉన్నారు. ఒక నాయకుడికి పదవి ఇవ్వాలంటే ఆ నాయకుడికి సంబంధించి ఐవీఆర్ఎస్ ద్వారా ఒక పోల్లాగా నిర్వహించి అందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే వాళ్ళకి పదవులు కూడా ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇకపై అలాగే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే అసంతృప్తి అనేది అన్ని పార్టీలో కూడా ఉంటుంది. అది ఈ పార్టీలో కూడా ఎంతో కొంత ఉండేటువంటి అవకాశం. సో వాటిని ఓవర్కమ్ చేసేందుకు కూడా ప్రస్తుతానికి టీడీపీ ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.